అజ్ఞానికి కర్మ ఫలితాలే కాదు, ఎన్నో తెలియవు. పునర్జన్మ సిద్ధాంతం తెలీదు. మానవుడు చనిపోతాడు, మళ్ళా ఇంకో జన్మ తీసుకుంటాడు అన్నది తెలీదు. ఇదే ఆఖరి జన్మ అనుకుంటాడు. చచ్చిపోతే జీవితం ఆఖరి అనుకుంటాడు. ఆ చెట్లను ఊపే గాలి మనకి ఎలా కనపడదో, అజ్ఞానికి ఇయన్నీ తెలియవు. అంతేకాదు, ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే నాకింకా జన్ముంది, ఈ జన్మతో కాదు. అందుకే మీరు చూడండి, ఇవన్నీ తెలియని అజ్ఞానులు, సృష్టిలో కనిపించని వాటి గురించి తెలియనటువంటి అజ్ఞానులు కష్టాలొస్తే తప్పించుకోవాలని చెప్పి, బయటపడాలని చెప్పి, అవి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ జ్ఞాని, ఇవన్నీ తెలుసున్న జ్ఞాని ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుంటాడు కానీ ఆత్మహత్య చేసుకోడు. వాడికి తెలుసు ఇయన్నీను. తాను చేసిన పాపాల వల్లే ఈ కష్టాలొచ్చినాయనే సంగతి తెలుసు వాడికి. కొన్నాళ్ళు ఓర్చుకుంటే ఆ కర్మ యొక్క ప్రభావం పోతుంది. కాస్త ఓపిక పడ్డమే అన్న సంగతి వాడు తెలుసుకుంటాడు.